స్పెసిఫిక్గా అన్ని బుల్లెట్ బైకులు ఒంగోలు క్విస్ ఇంజనీరింగ్ కాలేజీలో చదివే స్టూడెంట్స్ ఈ దొంగతనాలు చేస్తున్నట్టుగా యూట్యూబ్లో సెర్చ్ చేసి బుల్లెట్ బళ్ళు దొంగతనం చేసేది ఒక వీడియో చూశారు. ఇది వీరంతా బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. ఒక సంవత్సరం ఆగితే చదువు పూర్తయిపోతుంది, మంచి జాబ్లో సెట్ అవుతారు. కానీ ఇక్కడే వాళ్ళ ఆలోచనలు వక్రబుద్ధిని అనుసరించాయి. కంప్యూటర్లతో కుస్తీ పడాల్సిన వారి చేతులు బుల్లెట్ బైకులు దొంగతనం ఎలా చేయాలో సెర్చ్ చేశాయి. యూట్యూబ్ చూసి కోడింగ్ నేర్చుకోవాల్సిన వారు అదే యూట్యూబ్లో హౌ టు థెఫ్ట్ ఏ బుల్లెట్ బైక్ అని సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. 1-2 కాదు, జల్సాలకు అలవాటు పడి ఏకంగా 30 లక్షల విలువైన 16 బుల్లెట్ బైక్లను చోరీ చేశారు. ఇప్పుడు ఊచలు లెక్క పెడుతున్నారు. ఒంగోలు సమీపంలోని క్విస్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న 7 బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఓ ముఠాగా ఏర్పడి బుల్లెట్ బైక్లను చోరీలు చేయడం ప్రారంభించారు. అలా 1 కాదు 2 కాదు, ఏకంగా 25 లక్షల విలువైన 16 బుల్లెట్ బైక్లను చాకచక్యంగా అపహరించారు. అంతా బాగానే జరుగుతుందనుకుంటున్న సమయంలో వీరి బండారం బయటపడి ఇప్పుడు జైలుకి వెళ్లారు. బాపట్ల జిల్లా అద్దంకి పోలీస్ స్టేషన్ పరిధిలో సింగరకొండ తిరునాళ్లకు వచ్చిన ఓ వ్యక్తి తన బుల్లెట్ బైకును హైవే రోడ్ మార్జిన్లో పార్క్ చేసి తిరునాళ్లకు వెళ్లాడు. ఆ తర్వాత వచ్చి చూసుకుంటే బండి కనిపించలేదు. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అటు అద్దంకి పట్టణంలో చినగానుగపాలెం, కాకానిపాలెం, దామావారిపాలెం, సింగరకొండగుడి, ఓల్డ్ ఆంధ్ర బ్యాంక్ దగ్గర వివిధ ప్రాంతాలలో కొంతకాలం నుంచి బుల్లెట్ వాహనాలు వరుస చోరీలకు గురవుతున్న ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఒకే తరహాలో బుల్లెట్ బైక్లో మాయమవుతున్నాయని ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీనిపై బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఈ బుల్లెట్ బైక్ల చోరీలను సీరియస్గా తీసుకుని ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు. చీరాల డీఎస్సీ ఎండీ మొయిన్ ఆధ్వర్యంలో అద్దంకి పోలీసులు రంగంలోకి దిగారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి బైక్లను చోరీ చేస్తున్న ముఠాపై నిఘా పెట్టారు. వారంతా ఇంజనీరింగ్ విద్యార్థులు అని తెలిసి షాక్ అయ్యారు. అలా 7 సభ్యుల ముఠాను అరెస్టు చేశారు. చోరీలు చేసిన బుల్లెట్ బైక్లలో కొన్నింటిని దర్జాగా వాడుకుంటూ మిగిలిన వాటిని అమ్ముకునేందుకు అద్దంకి సమీపంలోని బ్రహ్మానంద కాలనీలో ఓ పాడుబడిన బిల్డింగ్ దగ్గర దాచిపెట్టారు. మంగళవారం అద్దంకి వచ్చి చోరీ చేసిన బుల్లెట్ బండ్లను అమ్ముకునేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు ఆ 7 నిందితులను అరెస్టు చేశారు. చెడు వ్యసనాలకు బానిసై సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో అనేక మార్గాలను అన్వేషించారు. ఏకంగా యూట్యూబ్లో సెర్చ్ చేసి బుల్లెట్ బండ్లు దొంగతనం చేసే విధానాన్ని చూశారు. ఇక దీనిని అమలు చేస్తూ నిత్యం చోరీలకు పాల్పడ్డారు. వారు చోరీలు ఎలా చేశారనే విషయాన్ని పోలీసులు వివరించారు. బైక్ అఫెన్సెస్ జరగడం జరిగింది. ఎక్కువగా చూస్తే బుల్లెట్ బైక్స్ అన్నమాట, బుల్లెట్ మోటార్ సైకిల్స్ ఫస్ట్ బాగా జరిగింది ఈ ఏరియాలో. దీని మీద ఇది ఎవరో స్పెషల్గా ఒక గ్యాంగ్ ఏర్పడి ఈ దొంగతనాలు చేస్తున్నారని చెప్పేసి సమాచారంతో మనకు బాపట్ల జిల్లా, ప్రకాశం జిల్లా, పల్నాడు జిల్లా 3 జిల్లాల్లో కూడా టీములు సిసిఎస్ క్రైమ్ స్టేషన్ తర్వాత లోకల్ పోలీసు వాళ్ళు కూడా దీని మీద సెర్చ్ పార్టీస్ పెట్టడం జరిగింది. ఇదే విధంగా మన అద్దంకి సింగరకొండ తిరణాల జరిగే రోజు ఆ రోజు కూడా ఒక కొత్త బుల్లెట్ బండి మన అద్దంకి సింగరకొండ మధ్యలో అఫెన్స్ జరిగింది. ఆ రోజు ఆ బుల్లెట్ బండి పోగొట్టుకున్న వ్యక్తి కూడా నేను సిఐ గారు ఉన్నప్పుడు వచ్చి, సార్ మా బండి ఇట్లా మిస్ అయింది అని చెప్పడం జరిగింది. యాక్చువల్గా చూస్తే చాలా బళ్ళు ఏంటంటే అప్పుడు పార్కింగ్లో మేము ఆ వెహికల్ నుంచి అటు ఇటు కొద్దిగా పక్కకి జరగడం, వేరే చోట తీసుకెళ్ళి పెట్టడం అలాంటివి ఉంటే మేము ఆయనకి చెప్పాము, మీరు ఒకసారి చూసుకోండి బాబు, అటు ఇటు పార్కింగ్ ప్లేసెస్ మార్చాం మేమే, ఒకసారి చూసుకోండి అని అంటే అతను 4-5 రోజులు తిరిగి వచ్చి సార్ మాది ఎక్కడ దొరకలేదని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత కంటిన్యూస్గా ఈ బుల్లెట్ బైకుల అఫెన్సెస్ జరిగేటప్పుడు ఇదేదో స్పెషల్గా ఎవరో ఒక ముఠాగా ఏర్పాటు చేస్తున్నారనే సమాచారంతో దీని మీద అందరినీ అలర్ట్ చేయడం జరిగింది. దీని మీద మన బాపట్ల ఎస్పీ శ్రీ తుషార్ డూడి గారు కూడా కాన్సన్ట్రేట్ చేసి, ఎందుకంటే స్పెసిఫిక్గా అన్ని బుల్లెట్ బైకులు ఒక్కొక్క బుల్లెట్ బైక్ ఎంత ఉంటుంది, సుమారు 2 లక్షల రూపాయలు ఉంటుంది. కాబట్టి ఇది ఎవరో చేస్తూ ఉన్నారు గెయిన్ కోసం అని చెప్పేసి మన అద్దంకి సిఐ గారిని వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేసేటప్పటికి అందరూ కలిసి వీళ్ళంతా అద్దంకి సిఐ గారు, మన సుబ్బరాజు అండ్ వాళ్ళ టీం ఈ సాంకేతికత ఉపయోగించి ఈ
కేసెస్ అన్నీ డీల్ చేసేటప్పుడు ఇదంతా ఇక్కడిక్కడే ఒక ముఠాగా ఉంది అనేది వీళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ ముఠాకి తర్వాత కాలేజెస్ అలాంటి ఏరియాలో చేస్తున్నారు, ఆ బళ్ళు వేసుకొని కాలేజీలు వాటికి వీటికి తిరుగుతున్నారు అనే విషయంతో కాన్సన్ట్రేట్ చేసిన తర్వాత క్విస్ కాలేజీ, మన ఒంగోలు క్విస్ ఇంజనీరింగ్ కాలేజీలో చదివే స్టూడెంట్స్ ఈ దొంగతనాలు చేస్తున్నట్టుగా భావించి వాళ్ళ మీద స్పెషల్ ఫోకస్ చేయడం జరిగింది. దానికి చెందిన పల్లా సాయిరామ్ అనే అతన్ని ఐడెంటిఫై చేశాం. ఐడెంటిఫై చేసి ఇతని కదలికలపై దృష్టి పెట్టడంతో పాటు ఇతని యొక్క స్నేహితులు, బంధువులు వాళ్ళందరి మీద దృష్టి పెట్టడం ఇక జరిగింది. దీనివల్ల ఏమైందంటే పల్లా సాయిరాంతో పాటు నార్లగడ్డ గోవిందరాజు, ఇతను రెండచింతల మండలానికి సంబంధించిన వాడు, అట్లాగే కావలి మండలం చౌదరిపాలెం గ్రామానికి చెందిన కోడెల పవన్ కుమారు, అట్లాగే జరుగుమల్లి మండలం ఎడ్లూరిపాడు గ్రామానికి చెందిన దివి వేణుగోపాల్, అట్లాగే దర్శి మండలం ఈస్ట్ వీరాయపాలెనికి చెందిన రాయపూడి వసంత్ కుమార్, అట్లాగే కంచికచర్ల మండలం ఎన్టీఆర్ జిల్లా కొత్తపెండ్యాల గ్రామానికి చెందిన జీనేపల్లి నరేంద్ర వర్మ, అట్లాగే ఆలూరు గ్రామం కొత్తపట్నం మండలం అక్కల వెంకటసాయిరెడ్డి, వీళ్ళందరినీ ప్రాథమికంగా ఈ అఫెన్సెస్ చేస్తున్నట్టుగా నిర్ధారించి వాళ్ళ కదలికలపై నిఘా ఉంచి ఈరోజు వాళ్ళని అదుపులో తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అఫెన్సెస్లో అద్దంకి పట్టణానికి చెందిన 9 అఫెన్సెస్ ఉన్నాయి. 9 కూడా బుల్లెట్ బైక్సే. అట్లాగే నరసరావుపేట రూరల్ కోటప్పకొండ ఏరియాలో ఒక బుల్లెట్ బైక్ దొంగతనం జరిగింది. అట్లాగే మద్దిపాడులో కూడా ఒక బుల్లెట్ బైక్ దొంగతనం చేయడం జరిగింది. అట్లాగే చిలకలూరిపేటలో 2 బుల్లెట్ బైకులు అఫెన్స్ చేయడం జరిగింది. అట్లాగే మన జేపంగులూరు మండలంలో ఒక బుల్లెట్ బైకు, అట్లాగే ఆ రోజు బుల్లెట్ బైక్ అఫెన్స్కి వెళితే ఏమి దొరక్కపోవడంతో అక్కడ ఒక స్కూటీని వీళ్ళు దొంగతనం చేయడం జరిగింది. మొత్తం 16 బుల్లెట్స్ అండ్ ఒక స్కూటీని మన అద్దంకి సిఐ సుబ్బరాజు గారు వాళ్ళ సిబ్బంది సహాయంతో వీటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. తర్వాత అన్ని పోలీస్ స్టేషన్లు కాంటాక్ట్ చేస్తే కరెక్టే మా ఏరియాలో కూడా బళ్ళు పోయినాయని చెప్పేసి ఆయా పోలీస్ స్టేషన్ ఆఫీసర్స్ కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఆ పోలీస్ స్టేషన్లకి నరసరావుపేట రూరల్, అంటే అద్దంకి కాకుండా నరసరావుపేట రూరల్, చిలకలూరుపేట, మద్దిపాడు, జేపంగులూరు మండలానికి చెందిన బళ్ళుగా కూడా గుర్తించడం జరిగింది. తర్వాత వీళ్ళందరూ కూడా బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతూ ఈ ముద్దాయిలందరూ కూడా ఒంగోలు విఐపి రోడ్డులో హిందూ శ్మశాన వాటికి దగ్గరలో రూమ్ తీసుకుని ఉంటారు. వీళ్ళందరూ ఒకళ్ళకొకళ్ళు ఒకే కాలేజీ కాబట్టి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఈ కాలేజీలో వెళ్ళి వస్తూ కొద్దిగా చెడు వ్యసనాలకి బానిసలైపోయి అందరూ కూడా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో చెడు వ్యసనాలు అలవాటు అవ్వడం వల్ల చూసి యూట్యూబ్లో సెర్చ్ చేయడం జరిగింది. యూట్యూబ్లో సెర్చ్ చేసి బుల్లెట్ బళ్ళు దొంగతనం చేసేది ఒక వీడియో చూశారు. దీన్ని గోవిందరాజు, అంటే ఈ ముద్దాయిల్లో ఒకడైన గోవిందరాజు ఈ యూట్యూబ్ వీడియోని వాళ్ళకి చూపడం జరిగింది. అదేంటంటే దానిలో ఒక తాళం వేసిన బుల్లెట్ బైక్ మీద సీటు మీద ఒకతను కూర్చుని ఒక కాలుతో హ్యాండిల్ని గట్టిగా కిక్ కొట్టామనుకోండి, హ్యాండిల్ లాక్ బ్రేక్ అయిపోయింది. ఆ బ్రేక్ అయిపోయిన తర్వాత హ్యాండిల్ లాక్ ఫ్రీ అయిపోతే కింద ఉన్న వైర్లు తీసుకుని వైర్లు కలిపితే ఆటోమేటిక్గా బండి స్టార్ట్ అవుతుంది. ఈ వీడియో వాళ్ళు 1-2 సార్లు చూసి దానిని ప్రాక్టీస్ చేసుకుని ఈ దొంగతనాలకి పాల్పడటం జరిగింది.